సో రైటింగ్ గురించి చెప్పారు అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ వాట్ ఈస్ స్క్రీన్ ప్లే సార్? అంటే స్క్రీన్ ప్లే వల్ల మూవీ మొత్తం అది ట్విస్ట్ చేయగలుగుతారు అని అంటారు కదా. సో స్క్రీన్ ప్లే ఏంటి? అండ్ మీరు నోన్ ఫర్ స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్స్ రైటింగ్ అండ్ ఆల్. సో మీరు చెప్తారు. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. మన దగ్గర డైలాగ్స్ కి సెపరేట్ కార్డ్ వేస్తాం. హాలీవుడ్ లో ఉండదు, డైలాగ్స్ ఉండదు ఎక్కడ. డైలాగ్స్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు. అంటే స్టోరీని చెప్పడానికి వాడే టూల్ ఈ స్క్రీన్ ప్లే. ఓకే, స్టోరీ కన్నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యడానికి చెప్పాలంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము షాక్ అనే సినిమా తీసాం. షాక్ అన్న సినిమాలో జ్యోతిక, రవితేజ వాళ్ళ కపుల్గా వాళ్ళకు ఊరికి వచ్చి దాని ఓ పోలీస్ వాళ్ళతో ప్రాబ్లంలో పడి ఇంటర్వెల్కి జ్యోతిక డైస్, చనిపోతుంది. షాక్, రవితేజ, జ్యోతిక. సెకండ్ హాఫ్లో అసలు వాళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఆ లవ్ స్టోరీ ఏంటి, ప్లస్ రివెంజ్, ఆ చంపిన వాళ్ళు ఎలా రివెంజ్ తీసుకున్నాడు అన్నది సెకండ్ హాఫ్ ఉంటుంది. వాళ్ళు ఎలా కలిశారు, లవ్ స్టోరీ ఏంటి అన్నది. సినిమా ఫ్లాప్. దానికి కారణం ఏంటంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే. ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇంకా సేమ్ స్టోరీ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గజని, అందులో కూడా అమ్మాయి చనిపోద్ది, హీరోయిన్. క్లైమాక్స్ దాకా చెప్పడం, స్టోరీ స్టార్ట్ చేసేటప్పటికే షీ ఆల్రెడీ డెడ్. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు ఎలా కలిశారు, ఓ ప్రజెంట్ లో వీడేదో మర్చిపోయి తన మెమరీ లాస్ తోటి చేతుల మీద రాసుకుంటూ, అక్కడ రాసుకుంటూ, ఎక్కడ రాసుకుంటూ రిమైన్ తీర్చుకోవాలి. తనకి మెమరీ స్లోగా మొత్తం పోతుంది. పోయే లోపల అమ్మాయి ఎక్కడుంది తెలియదు ఇంకా ఆడియన్కి. క్లైమాక్స్ కి ముందు చెప్తాడు అమ్మాయి యాక్చువల్ చనిపోయిందని. ప్రీ క్లైమాక్స్ వరకు అసిన్ అన్న క్యారెక్టరు చనిపోయిందని చెప్పడం. సో ఆ బ్యాక్ అండ్ అంటే ఏది ఎప్పుడు చెప్పాలి, ఏది దాచిపెట్టాలి, ఏది దానివల్ల ఏది అంటే కొన్నిసార్లు స్ట్రైట్ లైన్లో కథ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఈ ఫ్లాష్ బ్యాక్ కథలు ఎందుకు వచ్చాయి అంటే దాన్ని మేము మామూలుగా స్టోరీ డిస్కషన్స్లో మేము మాట్లాడుకున్నది భాషా ఫార్ములా అంటాం. భాషలు అంటే ఒక ఆటో డ్రైవరు అతను ఎక్కడికి వచ్చి బతుకుతున్నాడు రజనీకాంత్, ఒక ఆటో వాళ్ళ అని. బట్ అతనికి ఇంటర్వ్యూలో వచ్చేటప్పటికి వాడు ఒక భాష గ్యాంగ్స్టర్, ఆ జీవితాన్ని వదిలేసి అతను ఒక ఆటో వాడిలో సెటిల్ అయిపోయాడు. అది దాన్ని వద్దనుకున్నాడు. అవునా ఏంటని ఓపెన్ చేస్తే ఇది అతను ఒక గ్యాంగ్స్టర్, అది భాషా ఫార్ములా అయిపోయింది. అది ఒక ఇంద్ర సేమ్ భాషా ఫార్ములా, ఒక సోమసింహారెడ్డి సేమ్ భాషా ఫార్ములా. సో అది స్క్రీన్ ప్లే. నీకు స్ట్రైట్ గా చెప్పాలంటే ఏంటి కదా, గ్యాంగ్స్టర్ నుంచే స్టార్ట్ చేయాలి. చేసి గ్యాంగ్స్టర్ గా వాడి లైఫ్ వచ్చి 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 తన ఎట్ వన్ పాయింట్ వద్దనుకొని ఆటో అలాగా మారి వెళుతూ ఉంటే మళ్ళీ ఈ లైఫ్లోకి మళ్ళీ ఎవడో వచ్చి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ బ్యాక్. ఇది స్ట్రైట్ గా చెప్తే అంటే 1 to 10 అనుకుంటే కదా, 1 to 10 చెప్పాలి కదా అంటే ఇలా చెప్పాలి కదా, దానివల్ల ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. ఎందుకని ఒక ఆటో వాడిని చూసి ఎవడో భయపడుతున్నాడు, ఒక సమరసింహారెడ్డి, అతన్ని చూసి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్పీ, అయ్యా మీరు ఎక్కున్నారా, వెళ్ళిపో అంటున్నాడు. ఏంటి వెనకాలేదో ఉంది, ఎందుకు ఒక పెద్ద పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ దండం పెడుతున్నాడు బాలకృష్ణకి, అతను వెనకాల ఏమై ఉంటాడు ఇతను, ఎక్సైట్మెంట్ బిల్డ్ చేస్తూ అక్కడ చెప్పడం. అంటే ఫస్ట్ 6, 7, 8, 9, 10 అని చెప్పి 8, 9 వరకు చెప్పి 10 బ్యాలెన్స్ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి 1, 2, 3, 4, 5 చెప్పి మళ్ళీ 10కి రావడం. ఇంకొన్ని ఉంటాయి, 6 చెప్పి 2 చెప్పి 7, 1,
మళ్ళీ 8, బ్యాక్ అండ్ ఫోర్త్ 3 బ్యాక్ అండ్ ఫోర్త్ Okay. గజని. సో కొన్నిసార్లు స్ట్రైట్ గా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఆడియన్ హుక్ చేయడమే. అందులో ఇంట్రెస్ట్ ఆడియన్ మనం గ్రాప్ చేసి మా గ్రిప్ లో పెట్టుకోవాలంటే ఎలా చెప్తే కరెక్ట్, ఓకే. అది స్క్రీన్ ప్లే. స్ట్రైట్ లో చెప్తే కాదు అది. ఒక పేజ్ మీద రాసుకుని ఫస్ట్ కథ రాసుకుంటాం. కథ రాసుకున్నప్పుడు మనం ఆటో వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేయం, స్ట్రైట్ లైన్లోనే రాసుకోవాలి కథ. ఒక బాంబేలో పెద్ద డాన్ కింద ఎదిగి ఎక్కడి నుంచో వచ్చి ఎదిగిన వాడు తను జరిగిన పర్సనల్ లాస్ వల్ల ఆ జీవితం వద్దనుకుని ఒక ఆటోగా మారి వెళ్ళి అక్కడ బతుకుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న సమస్యలు అన్ని అతను గతం లైఫ్ పాస్ట్ లైఫ్ పక్కన పెట్టి ఒక ఆర్డినరీ మీద బతుకుతున్నాడు. మళ్ళీ వాళ్ళు చిక్కెలిగితే మళ్ళీ అతనిలో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ బయటకు వచ్చి మళ్ళీ ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి నార్మల్ బతికాడు. ఏదో స్ట్రైట్ లైన్ రాసుకుంటాం, కానీ ఇలా చెప్తే సినిమా మాట ఫ్లాప్. సో కాబట్టి ఆటో నుంచే స్టార్ట్ చేద్దాం, స్లోగా బిల్డ్ చేద్దాం. వీడికి ఏదో ఉంది వెనకాల, ఏదో ఉంది సెకండ్ హాఫ్ అది. సో మీరు పర్సనలీ ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అఫ్ కోర్స్ మీరు స్టోరీ మీద డిపెండ్ అయ్యే స్క్రీన్ ప్లే ఉంటుంది అంటారు, బట్ స్క్రీన్ ప్లే ఏ కైండ్ లో ఉంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? ఆర్ మేబీ కథ డిమాండ్ చేస్తుంది. కొన్ని స్ట్రైట్ లైన్ లో చెప్తేనే బాగుంటుంది, కొన్ని దాచిపెట్టి చెప్తేనే బాగుంటుంది. కథ బట్టి ఉంటది, ఇది ఫిక్స్ అవ్వకూడదు. ఇది మనం చెప్తున్నప్పుడు అవతల ఆడియన్స్ కి, మన ఫ్రెండ్స్ కి, సో మనము సగంలో స్టార్ట్ చేసామనుకో వాడు ఇంట్రెస్ట్ ముందుకు వస్తాడు. అవునా, ఎందుకు క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాడు. ఎన్ని క్వశ్చన్లు రేజ్ అయితే స్క్రిప్ట్ అంత బాగున్నట్టు. వాడు దుబ్బేస్తుంటాడు, ఆ తర్వాత చెప్పాను ఎందుకు ఇలా చేశాడు. అది స్టోరీ బట్టి ఉంటుంది. కొన్ని స్ట్రైట్ లైన్ లో చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు లెట్స్ నేను మొన్న మధ్యన ఓ ఫిలిం చూసా, అరవింద్ స్వామి అండ్ కార్తీ, సత్యం సుందరం, కరెక్ట్. అది చూసా, అది స్ట్రైట్ లైన్ లో చెప్తేనే అందంగా ఉంటుంది. ఓకే, అది ఒక అరవింద్ స్వామి పెళ్లికి వచ్చాడు, వాడు కలిశాడు, కలిసి వాడు బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాడు, నాకు వీడు తెలియదే, తెలియదంటే వాడేమన్నా హట్ అవుతాడేమో. బ్యూటిఫుల్ ఫిలిం, అది స్ట్రైట్ లైన్ లో చెప్తాడు. ఆ స్ట్రైట్ లో చెప్తేనే బాగుంటది. దానికి ఫ్లాష్ బ్యాక్ అడ్మిరేషన్ పెడితే గాన్ ఫ్లాప్ సినిమా. అదే స్క్రీన్ ప్లే. ఏది స్ట్రైట్ లైన్ లో చెప్పాలి. అంటే దీన్ని ఏమంటామంటే మేము లీనియర్ ప్రోగ్రెషన్ అంటాం, నాన్ లీనియర్. లీనియర్ అంటే 1 to 10, నాన్ లీనియర్ అంటే 6 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ రావడం. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.